అహ్మదాబాద్లో గుండెల్ని పిండేసిన విమాన ప్రమాదం. అహ్మదాబాద్, జూన్ 12, 2025 సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉదయం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో సందడిగా ఉంది. లండన్కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 కోసం ప్రయాణికులు తమ గేట్ వద్ద సిద్ధంగా ఉన్నారు. కుటుంబాలు, వృత్తిరతులు, విద్యార్థులు అందరి ముఖాల్లోనూ ఆశ, ఉత్సాహం స్పష్టంగా కనిపించాయి. టికెట్లు తనిఖీ చేసుకుంటూ, ఒకరికొకరు జోకులు వేసుకుంటూ, ఆనందంగా మాట్లాడుకుంటూ విమానంలోకి ప్రవేశించారు. నిరాలి పటేల్ తన సీట్లో కూర్చోగా, ధీర్, హీర్ బాక్సీ సోదరులు నవ్వుతూ తమ సామాను ఉంచుకున్నారు. అదృశ్యవశాత్తు విశ్వాస్ కుమార్ రమేష్ 11A సీట్లో కూర్చున్నాడు. ఉదయం అర్ధరాత్రి 1:38 గంటలకు AI-171 రన్వే నుండి గాల్లోకి లేచింది. స్పష్టమైన ఆకాశంలో రాకెట్లా దూసుకుపోతున్న విమానాన్ని చూసి ప్రయాణికులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కాని ఆ సంతోషం క్షణికం. విధి ఆడిన వికృత క్రీడ. కేవలం 30 సెకన్లలోనే విమానం కష్టాల్లో పడింది. కాక్పిట్ నుండి భయంకరమైన మేడే కాల్ వచ్చింది. అకస్మాత్తుగా ఊగిసలాడిన విమానంలో ప్రయాణికులు ఆందోళనతో తమ సీట్లను గట్టిగా పట్టుకున్నారు. క్షణాల వ్యవధిలోనే ఆ భీకర విమానం మెఘానీ నగరంలోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. భీకరమైన పేలుడు శబ్దంతో అగ్నికీలలు, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని నింపేశాయి. ఆ ప్రాంతమంతా భయానక దృశ్యంగా మారింది. ఘోర విషాదం, ఒకే ఒక్క ఆశాకిరణం. విమానం కూలిన వెంటనే స్థానిక నివాసితులు, బయటివారు భయంతో పరుగులు తీశారు. మంటలు, పొగల మధ్య దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక అమ్మమ్మ, ఆమె మనవరాలి మృతదేహాలు కనిపించడంతో ఆ ప్రాంతమంతా ఆవేదనతో నిండిపోయింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 241 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో ఉన్న 24 మంది నివాసితులు, మెడికల్ విద్యార్థులు కూడా మరణించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ మహా విషాదంలో బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. రక్తంతో నిండిన ముఖంతో భీతావహ దృశ్యం మధ్య నుండి ధైర్యంగా నడిచి బయటకు వచ్చాడు. అగ్నిమాపక దళాలు, పారామెడికల్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అంబులెన్స్ల సైరన్ ధ్వనులు ఆకాశాన్ని నింపాయి. దుఃఖసాగరంలో దేశం. ఆసుపత్రిలో విశ్వాస్ బెడ్పై చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు అతనికి చికిత్స అందిస్తుండగా, బయట బాధిత కుటుంబాలు తమ ఆత్మీయుల కోసం ఆందోళనగా ఎదురుచూశారు. ఆటోప్సీ గది బయట తమ వారిని కోల్పోయిన కుటుంబాలు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేశాయి. లీలా బెహన్, ఇంతియాజ్ అలీ వంటి ఎంతో మంది తమ ఆశలను కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు నిపుణులు శిథిలాలను పరిశీలిస్తున్నారు. విమానానికి చెందిన బ్లాక్ బాక్స్లు, ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ లభ్యమయ్యాయి. వాటిని విశ్లేషించేందుకు ల్యాబ్కు పంపారు. ఇది విమాన ఆఖరి క్షణాలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు. సానుభూతి, సహాయక చర్యలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంఘటనా స్థలాన్ని సందర్శించి శిథిలాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో విశ్వాస్ను కలిసి సానుభూతి తెలిపారు. ప్రమాదంలో పూర్తిగా నాశనమైన హాస్టల్ శిథిలాల మధ్య పుస్తకాలు, బట్టలు, ఫోటోలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎన్నో విద్యార్థుల కలలు ఈ ప్రమాదంలో కనుమరుగయ్యాయి. మెఘానీ నగరంలో పౌరులు కన్నీళ్లతో దీపాలు వెలిగించి, మరణించిన వారికి పుష్పాలు అర్పించి నివాళులర్పించారు. ఎయిర్ ఇండియా బాధిత కుటుంబాల కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి అండగా నిలుస్తోంది. ఈ ప్రమాదంలో భూమి చౌహాన్ ట్రాఫిక్ జామ్ కారణంగా విమానాన్ని మిస్ అయ్యి ప్రాణాలతో బయటపడటాన్ని అదృష్టంగా భావిస్తున్నప్పటికీ, ఆమె గుండెలో భయం, బాధ నిండి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రిపోర్టర్లు శిథిలాల వద్ద నుండి లైవ్ కవరేజ్ చేస్తూ ఈ విషాదాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. రాత్రిపూట కూడా శిథిలాలు లైట్లతో వెలుగుతూ ఉండగా, రెస్క్యూ బృందాలు తమ శోధనను కొనసాగిస్తున్నాయి. భారతదేశం ఈరోజు దుఃఖంలో మునిగిపోయింది. పౌరులు దీపాలతో తమ ప్రియమైన వారిని గుర్తుచేసుకుంటున్నారు. AI-171 విషాదాన్ని ఎప్పటికీ మరువకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా దేశం ప్రతినబూనుతోంది.